హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓ సూపర్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండి. తను ధూమ్ ధామ్ ఛానల్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి చాలా మంది యాక్టర్స్ ని వాళ్ళ ప్యాషన్ ని ఫుల్ఫిల్ చేసి ధూమ్ ధామ్ గా రన్ చేస్తున్నారు. సో ఆయన ఎవరో కాదు, రాజు గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎలా ఉంది ఇప్పుడు వరకు ధూమ్ ధామ్ ఛానల్ అని ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు దానికి సబ్ ఛానల్స్ కూడా వచ్చేసినాయి. 2-3 ఛానల్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉంటాయి మేడం. 3 ఛానల్స్ ఉన్నాయి. ధూమ్ ధామ్ ఛానల్ ఒకటి, డిడిసి అడ్డా, కచ్చా అండ్ కచ్చా. సో ఫస్ట్ ధూమ్ ధామ్ ఛానల్ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మాకంటే ముందు మైవిలుస్ అని చెప్పేసి ఒక ఛానల్ స్టార్ట్ అయింది. ఓకే. సో దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మేము స్టార్ట్ చేసి ఉంటాం. వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు. అక్కడ వాళ్ళు మీకు ఏమన్నా తెలుసా, రిలేటివ్స్? అంటే ఒకటే విలేజ్ కాబట్టి పరిచయం అంతే. మంచిగా చూసేవాళ్ళు అప్పుడు. మీకు అక్కడ చూస్తున్నారని చేశారా లేకపోతే మనీ కోసం అలా చేశారా? అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే స్టడీ ఇది కంటిన్యూ చేసి ఉంటుంది. సో వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి రెస్పాండ్ వచ్చిన తర్వాత మనం ఈ మార్గంలో కూడా ఇండస్ట్రీకి ఎంటర్ కావచ్చు అన్న ఒక ఆలోచన కలిగింది. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఈ ఫీల్డ్ పైన యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. కాకపోతే ఇన్స్పైర్ అయింది యూట్యూబ్ ద్వారా అన్నది వాళ్ళ ఇన్స్పిరేషన్. మరి కాన్సెప్ట్స్ అవన్నీ వాళ్ళు రాసుకుంటారు, అలా చేస్తారు కదా, మీకు రాయడం గానీ అవన్నీ తెలుసా? అంటే మేము ఎక్కువ కాన్సెప్ట్ రాసుకోవడం కాకుండా మెయిన్గా ఒక థీమ్ అనుకుంటాం. ఎందుకనంటే మేము చేసే కాన్సెప్ట్లన్నీ విలేజ్లో మేము చూస్తున్న సిచ్యువేషన్స్ని ఎక్కువ క్యాచ్ చేసుకుంటాం. సో అట్లా మాకు కాన్సెప్ట్ పైన మేము ఎక్కువ రాయడం కంటే ఎక్కువ చూడడం, అబ్జర్వ్ చేయడం వీటిపైన ఎక్కువ దృష్టి పెడతాం మేము. సో మీరు అవన్నీ దృష్టి పెడతారు, ఓకే, థీమ్ అనుకొని చేసేస్తారు. అవును. ఈ యాక్టర్స్ అందరినీ ఎలా గ్యాదర్ చేశారు? యాక్టర్ని స్టార్టింగ్లో ఒక మన తిరుపతి అనే వ్యక్తి, అతని ద్వారా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కరోనా టైం స్టార్ట్ అయింది. సో దానికంటే ముందు ఖాళీగా ఉండేవాళ్ళని మనం ఎక్కువ యాక్టర్స్ ఎవరిని ఎంచుకోవాలంటే ఖాళీగా ఉండేవాళ్ళని, ఎక్కువ టైం ఇచ్చే వాళ్ళని ఎంచుకోవాలి మనం. ఎందుకంటే బిఫోర్ మనం సక్సెస్ కాకుండా ముందు ఎవరు మనకు టైం ఇవ్వరు. సో టైం ఇవ్వాలని అనుకుంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు. సో అటువంటి క్యాండిడేట్లను నేను ఎంచుకున్నా ఫస్ట్. సో అట్లా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా మనకు కోఆపరేట్ చేయగలుగుతారు కదా మేడం. సో అట్లా ఇప్పుడు మన ఛానల్ నేమ్ చెప్తే ఏ యాక్టర్ అన్నా రాగలరు. అవును. స్టార్టింగ్ రావాలంటే కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళని, అట్లా యాక్టింగ్ తెలిసిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. సో మీరు ఈ ధూమ్ ధామ్ ఛానల్ పెట్టారు, ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకుంటారు? పేమెంట్ ఎన్నాళ్ళకి సక్సెస్ అయింది ఇది? 6 months పట్టింది మేడం. 6 months పట్టింది. అప్పుడు వరకు కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఏ వీడియోతో స్టార్ట్ చేశారు? షార్ట్స్ ఆ వీడియోస్ తోటి స్టార్ట్ చేసినాం మేము. ఏం కాన్సెప్ట్ ఒకటి ఎడ్ల బండి అని చెప్పేసి, అప్పుడు బస్సులు బంద్ అయినాయి మనకు, ఆర్టీసీ బస్సులు బంద్ అయిన టైంలో ఎడ్ల బండి మీద మనోళ్ళు ఈ కాలేజీ ఆ కాలేజీకి పోతుంది అని చెప్పేసి ఇట్లా, ఇప్పుడు మనం కదా టాక్సీలలో అడుగుతారు కదా కరీంనగర్ జైతాల్ అనుకుంటా. సో అట్లా ఎడ్ల బండి బస్ స్టాండ్లో పెట్టి వీళ్ళు జైతాల్ కరీంనగర్ గౌడ్ కాలేజ్ అనుకుంటే మనోళ్ళు బస్ స్టాండ్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడు కొంతమంది ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళు వచ్చి ఆ బండి ఎక్కుతారు. సో ఆ వీడియో చేసినాం మేము ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే. మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు వీటి మీద ఇంట్రెస్ట్ అని మీకు అనిపించింది కదా, దాని తర్వాత ఫీల్డ్ వైపుకి వెళ్ళడం, ఇండస్ట్రీకి వెళ్ళడం అలాంటివి చేశారా? నేను ఇండస్ట్రీకి ఏం లేదు, నాకు యూట్యూబ్లోనే కంటిన్యూ చేసినాను నేను. కాకపోతే బయట మన అవకాశాల కోసం పోతే ఎవరు మనకి అవకాశం ఇవ్వరు. అదేదో మనం యూట్యూబ్లో మన టాలెంట్ ఏంటి యూట్యూబ్లో నిరూపించుకొని, సో మనం అప్పుడు కొన్ని స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత మనమే ఓన్గా స్టార్ట్ చేయొచ్చు కదా అన్న ఇంటెన్షన్ తోటి యూట్యూబర్ రన్ చేసుకుంటచ్చు. అంటే బయటికి వెళ్ళి ఛాన్సెస్ ఎవరైనా ఇస్తారేమో ఒకసారి చూద్దాం అని కూడా అనుకోలేదు నేను. బయటికి వెళ్ళి తిరగడాలు అంటే వెళ్ళిన వాళ్ళు నేను అడిగినా కదా, చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏం లేక వచ్చి మళ్ళీ స్టడీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎంతవరకు చదువుకున్నారు మరి? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ. ఓకే. ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా చదువు ఎందుకులే అనుకున్నారా? లేదు, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసిన నేను, దానిపైన ఫోకస్ చేయలేదు నేను. ఇతను మా సిస్టర్ వాళ్ళ కొడుకు, మా అక్క కొడుకు, అల్లుడు అవుతాడు. ఎవరో నాకు తెలియదు, రసూల్ అనుకుంటా. నా రసూల్. నువ్వు నేను ఇంటర్వ్యూ చేశాను కదా, మరి ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావు, ఎందుకక్కడ అంత ఇదైపోయి? నీ అడ్డిగానే ఇంకా అవ్వలేదా? సో ఈయనేనా మీ మామ? మేము వేరే మామ అనుకుంటున్నామే, ఛానల్లో ఉండి చూస్తుంటే ఆయనేమో అనుకుంటున్నాం. ఈయన మీ మామ? ఓకే. మీ మామలో నీకు బాగా ఇష్టమైన థింగ్ ఏంటి? నీకు మీ మామలో బాగా ఇష్టమైంది మా మామ డైలాగా? ఏం డైలాగ్? మంచి చెప్తాడా? ఇష్టం లేనిది ఏంటి ఒకటి ఉంటుంది కదా? అబ్బో, సో బాగా వేస్తాడా మీకు కూడా?
అదేం లేదు. ఆ! ఆయనకి ఏం చెప్పానో తెలుస్తలేదు. అందుకే ఏదో ఒకటి చెప్తున్నా అంతే. అవునా? మీకు ఇతన్నిచ్చి పెట్టాలని ఎప్పుడు అనిపించింది? అలా అనిపించింది? ఒకసారి మా సిస్టర్ వాళ్ళు మా ఇంటికొచ్చిర్రు. హ్మ్. సో, అప్పుడు నార్మల్‌గా మనోడిని కొన్ని డైలాగులు తిప్పిస్తున్నా. హ్మ్. సో, అందులో ఒక డైలాగు బాగా చెప్పిండు. హ్మ్. సో, అప్పటినుంచి మనం ఇతని పైన ఫోకస్ చేయొచ్చు అని అనిపించింది. హుహు. అట్లా స్టార్ట్ దొరికేసాడురా బాబు! ఇంకెక్కడ అట్లా అనుకున్నా. ఎతకక్కర్లేదు. నా హ్మ్. ఫ్యామిలీలోనే నా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒరిజినల్ అనుకున్నారా? అవునవును. మిమ్మల్ని చూసుకున్నట్టు ఉంటదా అవునవును. రసూల్‌ని? లైట్‌గా పోలికలు కూడా ఉంటాయి. మేనమామ పోలికలు అవునవును. అనుకుంటా. సో, ఈ రసూల్ వచ్చిన తర్వాత మీ ఛానల్ ఒక రేంజ్‌లో ఎదగడానికి ట్రై చేసింది కదా! అవునవును. అట్లాగే వెళ్ళింది. ఆ రసూల్ వచ్చిన తర్వాత పికప్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? రసూల్ పికప్ అవ్వడానికి ఒక 5, 6 వీడియోస్ అట్లా పట్టింది. 5, 6 వీడియోస్ అలా హ్మ్. పట్టింది. మంచిగా మీ ఛానల్‌లో అందరికంటే ఎక్కువగా రసూల్‌కే ఎక్కువ నేమ్ వస్తుంది. రసూల్ కని కాదు, ఆల్మోస్ట్ అందరికి ఒక్కొక్క యూనిక్ పాత్ ఉన్నది. ఎవరిది ఏది యూనిక్ క్వాలిటీ యూనిక్ ఏంటి? అంటే డైలాగ్ వేరియేషన్స్, క్యారెక్టరైజేషన్. ఆ! ఇప్పుడు రసూల్ ఎట్లానంటే కొంచెం కన్నింగ్ పర్సన్ లాగా ఉంటాడు. హ్మ్. ఇంకో పర్సన్ మనీ అని చెప్పేసి డల్‌గా మాట్లాడతాడు. హ్మ్. ఇంకోటి సూరజ్ అని చెప్పేసి ర్యాష్‌గా మాట్లాడతాడు. హ్మ్. తిరుపతి ఏంటంటేనే ఎక్కువ వీళ్ళ పిల్లల చేతిలో మోసపోవడం, లేకపోతే పిల్లలు మాట్లాడుకొని ఎగరడం ఇట్లా. హ్మ్. భీమన్నకును తిరుపతి అన్న కాంబినేషన్‌లో ఏమో అన్నదమ్ముల కాంబినేషను. హ్మ్. సో, ఇంకొకటి భార్యాభర్తల కాంబినేషన్. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉన్నది. ఓకే. మీరే రాస్తూ ఉంటారు కదా! అవును. అయన్నీ? క్యారెక్టరైజేషన్స్ అవును. అయన్నీ. ఎలా వస్తుంటాయి థాట్స్ అన్నీ ఎవరైనా చూసా రియల్‌గా ఉన్నాయన్నీ పెట్టేస్తారా? లేకపోతే వేరే ఛానల్స్‌లో రిఫరెన్స్ చూసుకుంటారా? అంటే వేరే వాళ్ళు చూడడం ఏం లేదు. నార్మల్‌గా పర్సన్ చూస్తే ఈ పర్సన్‌ని కొంచెం మన అబ్జర్వేషన్ చేస్తే హ్మ్. అతని మాటలు బట్టి అతనికి ఏ క్యారెక్టరైజేషన్ సెట్ అయితది అనేది ఒక ఫార్మాట్ సెట్ చేసుకొని అతనికి ప్రతి వీడియోలో ఆ క్యారెక్టరైజేషనే యూజ్ చేస్తాం మళ్ళా. వేరే హ్మ్. ఫార్మాట్ కాకుండా అదే ఫార్మాట్‌లో యూజ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఛానల్ 'ధూమ్‌ధామ్' ఛానల్ ఫస్ట్ పెట్టారు కదా! అవును. 1.86 మిలియనా? అవును. 87 మిలియన్ 1.86 మిలియన్. 86 మిలియన్ ఉంది కదా! సో, 86 మిలియన్ ఇది ఎన్ని సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పుడు సెకండ్ ఛానల్ పెట్టారు? 8,00,000, 9,00,000 అట్లా ఉన్నప్పుడు పెట్టినాం సెకండ్ ఛానల్. పెట్టారా? అంటే 1 మిలియన్ అయిన తర్వాత వేరే ఛానల్ పెడదామని చాలామంది అనుకుంటారు. అవును. మీరైతే 8 లాక్స్ ఉన్నప్పుడే పెట్టేసారు కదా! హ్మ్. అంటే ఆ ధైర్యం వచ్చేసిందా? ఇంకా రన్ చేయొచ్చు. మనకి ఎంత క్లారిటీగా తెలిసిపోయింది అంటే అని. మా దగ్గర టీమ్ ఉంది కాబట్టి మనం ఇంకో ఛానల్ కూడా రన్ చేయొచ్చు కదా! హ్మ్. అన్న ఇంటెన్షన్ తోటి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసినాం. సో, మెయిన్‌గా ఏంటనంటే మనకు ఒక్క ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూ కంటే ఇంకో ఛానల్ వచ్చే రెవెన్యూ మనం వీళ్ళకి సాలరీస్ గానీ, ఎక్విప్‌మెంట్స్ గానీ, హ్మ్. ఫర్దర్‌గా మనకు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ఒకవేళ లేకపోయినా గానీ, మన దగ్గర ఎక్విప్‌మెంట్లు ఉంటే జస్ట్ ఓటీటీ ఫిల్మ్ అన్నా ట్రై చేసుకోవచ్చు కదా! అని హ్మ్. చెప్పేసి ఉద్దేశంతోటి ఏంటి ఇంకో మీకు ఛానల్ పెట్టినాం. ఇండస్ట్రీ అంటే ఇష్టం గదా! హ్మ్. మస్తు ఇష్టం గదా! అంటే అవును. డైరెక్షనా? యాక్టింగా? దేంట్లో ఏ ఫీల్డింగ్ అంటే? డైరెక్షన్ ప్రకారంగా. డైరెక్టరా? హ్మ్. ఓకే. అంటే డైరెక్షన్ అంటే ఇప్పుడు ఏదన్నా ఛాన్స్ వచ్చింది. హ్మ్. డైరెక్టర్‌గా అవ్వాలని చెప్పి హ్మ్. డైరెక్షన్‌లు ఇస్తామని ఎళ్తారా? అంటే ఎళ్ళడం అనంటే ఇక్కడ ఇది బ్యాలెన్స్ కావాలి నాకు. ఎందుకనంటే మాకు టీమ్ ఉన్నది కాబట్టి నొక్కనట్టు ఎళ్ళిపోతే ఇక్కడ రన్ అవుతే అక్కడికెళ్ళిపోవచ్చు. హ్మ్. ఎందుకనంటే మా టీమ్‌లో ఒక్కరు సెట్ అయినా గానీ మిగతా వాళ్ళకు ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటది. సో, డిపెండింగ్ ఆన్ అప్పుడు సిట్యుయేషన్ బట్టి మనం వెళ్ళన్నా వద్దా అనేది డిసైడ్ అయిద్దాం. ఓకే. మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. అంటే మీ డ్రీమ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మా డ్రీమ్ ఏంటంటే మా టీమ్ తోటి మేమందరం కలిసి ఒక ఫిల్మ్ తీయాలి. ఓహ్! ఫిల్మ్‌కి అట్లా. తీసుకెళ్ళాలా? అవును. మీరు డైరెక్షన్ చేయాలి. హీరో ఎవరు రసూలా? హీరో అంటే స్పెసిఫికల్‌గా నేను అనుకున్న కాన్సెప్ట్‌లల్ల హీరో అనే ఏముండది. సో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ హైలైట్ జేసుకోవాలి. ఓకే. అంటే బలగం టైపు. బల్గమ్ టైప్ అట్లా. ఏ బలగంలాగా క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ హైలైట్ ఉండాలి. హీరో అని స్పెసిఫిక్ ఏముండదు అందులో. ఓకే. దాంట్లో పొట్టి పిల్ల సాంగ్స్ ఏమన్నా ఉంటాయా? అట్లా అంటే ఇంకా ప్లాన్ చేసుకోలేగా మేడం ప్లాన్ సాంగ్స్ చేయండి. ప్రకారంగా. పొట్టి పిల్లడు అని రసూల్‌కి రాయండి. హ్మ్. మంచి సాంగ్. ఓకే మేడం. హీరోయిన్ కూడా మిమ్మల్నే పెడదాం మేడం. ఆ! 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 హీరోయిన్ కూడా మిమ్మల్నే పెడదాం. ఆ! ఎందుకులేండి. స్టూడెంట్‌ని కదా! నేను నర్సరీ. అవునవును. తను యూకేజీ. అవును కదా! రసూల్. హ్మ్. ఆ! స్టూడెంట్‌తో ఎవరైనా సరే యాక్టింగ్ చేస్తారా? చేయరు గదా! చేస్తారా? ఓరిని ఆ! ఆ! మామ పోలికలు. అనుపమని తెస్తాను నీకోసం. ఓకే డన్. ఆ! థాంక్ యూ. డైలాగులు అలా పంపిస్తూ ఉండాలా నీకు? పంపిస్తూనే ఉండాలా? హ్మ్. ఓకే. సో, మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. రసూల్‌తో ఈ వీడియోస్ తీస్తూ ఉన్నారు కదా! అవును. మంచిగా ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చింది? పేమెంట్ అంటే యూట్యూబ్ ద్వారానా? యూట్యూబ్ ద్వారానే. యూట్యూబ్ ద్వారా ఫస్ట్ స్టార్టింగ్ పేమెంట్ మేము తీసుకున్నది 15,000 అట్లా తీసుకున్నాం. 15,000 15,000. ఎంత డ్యూరేషన్ పట్టింది అంత రావడానికి? 6 మంత్స్ పట్టింది. 6 మంత్స్‌కి హ్మ్. 15,000 తీసుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ నుంచి ఎంత వస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరికీ సాలరీసు ఇప్పుడు మీ అంత కాకపోయినా మీ దాంట్లో ఇప్పుడు మీకు ఒక 30 వచ్చిందనుకో, హ్మ్. అందులో ఒక హాఫ్ అమౌంట్ అందరికెళ్ళిపోతది టీమ్ మెంబర్స్‌కి. హుహు. హ్మ్.
ఓకే, అందరికి 15 అలా పెట్టేసుకున్నారు. పర్ మంత్ కి ఇన్ని వీడియోస్ అని ఉంటాయా? అట్లానే ఏముండదు. ఒక మంత్ 4 తీయచ్చు, ఒక మంత్ 3 తీయచ్చు, ఒక మంత్ మొత్తానికి నడవకపోవచ్చు. ఎందుకలా? అంటే డిపెండ్ ఆన్ వర్క్స్ ఉంటాయి కదా మాకు, వ్యవసాయం అవి కూడా చేసుకుంటాము. ఓకే, మీరు ఏం చేస్తారు ఇది కాకుండా ప్రొఫెషన్? నేను నార్మల్గా నేను ఖాళీ టైంలో ఎక్కువ ఎడిటింగ్ కానీ, బ్లాగ్స్ ఎడిటింగ్ కానీ, లేకపోతే ఏమన్నా థింక్ చేయడం కానీ ఇట్లా ఉంటాను నేను. మా యాక్టర్స్ వ్యవసాయం చేసుకుంటారు. ఓకే, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇదే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతారు. ఎడిటింగ్, థంబ్నెయిల్ మీరేనా? తమ్ముడు వేరే ఫ్రెండ్ చేస్తాడు. వీడియో ఎడిటింగ్ అంటే ఇప్పుడు 3 మెంబర్స్ చేస్తాం మేము. ఓకే, ప్రతి ఒక్క ఫీల్డ్ లోనూ కొంతమంది చీట్ చేశారు వాళ్ళు అన్నట్లుగా ఉంటది కదా, అలాగా మిమ్మల్ని ఎవరైనా చీట్ చేశారా? నన్ను ఎవరు చీట్ చేయలేదు, నేను ఎవరిని చీట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంతా ఒకటే టీం మాది. మా టీంలోకి ఎవరు వెళ్ళిపోలేదు, నేను కూడా ఎవరిని వెళ్ళిపోమని కూడా అన్నాను. ఎందుకంటే మాది ఎట్లానంటే మంచి అండర్స్టాండింగ్ తోటి చేసుకుంటున్నాం వర్క్. సో ఎలాంటి గొడవలు, ఇలాంటి డిస్టర్బెన్స్, మధ్యవర్తి వచ్చి ఎలాంటి ఏమన్నా ఎక్కులు పెట్టినా కానీ వాళ్ళ మాటలు మేము పట్టించుకోకుండా మా మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. ఓకే, మూవీ తీయాలనుకుంటే ఎలాంటి కాన్సెప్ట్ తీస్తారు? విలేజ్ ఓరియంటెడ్ మేడం. విలేజ్ ఓరియంటెడ్ లాగా ఈ యాక్టర్ తో లేకపోతే ఈ ఒక హీరోతో చేయాలి అనే డ్రీమ్ ఉందా? హీరోలతో అయినా ఏం లేదు. బేసికల్ గా మనకు స్టార్టింగ్ స్టేజ్ లా అంటే మా టీం వాళ్ళతో ఏమన్నా చిన్నగా ప్రయత్నం చేసిన తర్వాత నెక్స్ట్ అన్న ఆలోచన ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనకు అంత పెద్ద ఆపర్చునిటీస్ ఎవరు ఇవ్వరు. సో మన టాలెంట్ అనేది మా టీం తోటి నిరూపించుకోవాలనేది మన ఉద్దేశం. ఓకే, రసూల్ని ఏ క్వశ్చన్ అడిగినా రాజు మామ రాజు మామ రాజు మామ అని అంటాడు. రసూల్ కి ఫస్ట్ యాక్టింగ్ దగ్గర నుంచి ఇప్పుడు కల్కి మూవీలో ఆడిషన్ ఇప్పించి దాంట్లో యాక్ట్ చేయించడానికి రీజన్ మీరే. సో రసూల్ని ఆ ఒక్క ప్లేస్ కి ఒక ప్లేస్ కి తిప్పాలి, లైక్ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ ఎలాగైతే చెయ్యాలో అవన్నీ మీరు చేస్తున్నారు. సో రసూల్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? తనకి టాలెంట్ ఉంది, అన్ని ప్లేసులకు తిప్పాలని ఉందా, లేకపోతే నా మేనల్లుడా, ఎలాగా? అట్లానే మన ఛానల్లో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఇదని మనం హైలైట్ చేసుకుంటూ వచ్చినాం కాబట్టి, సో మనం అతన్నే ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే దాని ద్వారా మా టీంలో అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది కదా. ఫస్ట్ ఎవరో ఒకరు మంచి పేరు రావాలి, అంటే రసూలనే కాదు ఎవరైనా ఓకే, వాళ్ళకి మంచి నేమ్ వచ్చిందంటే అతని ద్వారా మనం అందరం ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇండస్ట్రీకి అన్న ఉద్దేశం అంతే. ఓకే, మీరు రసూల్ ద్వారా చాలా మందిని కలిసే ఉంటారు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత, డైరెక్టర్స్ గానీ అలాగా. ఇండస్ట్రీలో డైరెక్టర్ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుందో మీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఎలా ఉంది? ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు, డైరెక్షన్ లో వెళ్ళొచ్చు అని ఉందా? అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ మూవీ అయినప్పుడు, లేకపోతే కొత్తగా తీసినప్పుడు అతనికి అంత పెద్ద సపోర్ట్ దొరకదు. కానీ ఒకసారి ఒక సినిమా ఇట్టు కొడితే ఒక డైరెక్టర్, సో తర్వాత అతనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. స్టార్టింగ్ లా ఏ డైరెక్టర్ అయినా కానీ స్టార్టింగ్ లా అతనికి అంత రెస్పెక్ట్ కానీ అంత వాల్యూ కానీ ఉండదు. సో ఒక్కసారి ఒక మూవీ ఇట్టు కొడితే డైరెక్టర్కి లైఫ్ మారుతుంది. సో స్టార్టింగ్లో డైరెక్టర్కు కొంచెం కష్టమే ఉంటుంది, అందరిని మెయింటైన్ చేయడం, యాక్టర్స్ని బతిమాలుకోవడం, ప్రతి సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోవడం, అది ఒక టార్చర్ లాగానే ఉంటుంది. అంత అనుభవించి ఒక సినిమా ఇట్టు కొడితే తర్వాత ప్రొడక్షన్ దొరుకుతుంది, మంచి ప్రొడక్షను. సో తర్వాత అతనికి దగ్గరికి ఆపర్చునిటీ వస్తాయి కాబట్టి అతను కొంచెం ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చేయగలుగుతాడు. అంటే ఎవరికి కిందికి పోవాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశం. సో ఒక్క మూవీ హిట్ అయితే చాలు, ఆ డైరెక్టర్ మీద నమ్మకం అనేది అందరికీ వస్తుంది. మీరు అలాంటి ఒక నమ్మకాన్ని ఒక మూవీ మీ టీంతో తీసి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రూవ్ చేసుకున్నారు, మంచి డైరెక్టర్ అయిపోయారు. సో నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తే మీరు ఎలాంటి డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు? మీకు ఇష్టమైన డైరెక్టర్? అట్లా ఏం అనుకోలేదు మేడం. ఇంకా అనుకోలేదా? వేణు గానీ, ఇప్పుడు బలగంలోంచి వేణు ఉన్నారు, స్పెసిఫిక్ గా ఏ పర్సన్ అనుకోలేదు. ఆపర్చునిటీ వస్తే అప్పుడు వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు మంచిగా యూట్యూబర్ గా మంచి సక్సెస్ఫుల్ అయ్యారు. దీనికి రీజన్ ఏమైంది? అంటే యూట్యూబర్ సక్సెస్ అవడానికి యూట్యూబర్ గా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఫ్యాషన్, ఈ ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాషన్ అంతే మేడం నాకు చిన్నప్పటి నుంచి. కాకపోతే ఈ ఫ్యాషన్ అనేది యూట్యూబ్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ మాత్రం మా విలేజ్ శ్రీకాంత్. అది ఫ్యాషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పటికి స్టార్టింగ్ లో ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలన్నా ఒక చిన్న మొబైల్ కానీ సంథింగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, కెమెరా కొనలేము, మంచి క్వాలిటీ ఉన్న మొబైల్ కొనలేము, ఇలా ఉంటాయి కదా. ఆ టైంలో ఎలాగా ఫేస్ చేశారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు, అంతమందుకు నేను ఫోన్ తోటి చేసిన సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ అబిడ్స్ లో పనిచేసిన, అబిడ్స్ లో బిగ్ బజార్ లో పనిచేసిన ఒక 3 months అట్లా. సో అక్కడ కొంచెం అట్లా ఆ సాలరీ ప్లస్ మా ఫ్యామిలీ కొంచెం హెల్ప్ చేసింది, దాని ద్వారా కెమెరా తీసుకున్నా. సో తర్వాత ఒకరిని టీం బిల్డ్ చేసుకుంటా. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్
ఫారెన్ వెళ్ళండి అంత ముందుకు, ఇప్పుడు వ్యవసాయం చేస్తుండే ఇంటి దగ్గర. ఇప్పుడు ఇంటి దగ్గర. అంటే మీరు కొంచెం సెటిల్డ్ అయ్యారు కదా, అవును. డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంట్లోనే ఉండండి అని ఏం చెప్పలేదు? చెప్తా కానీ మా డాడీ ఎట్లా అంటే అతను చిన్నప్పటి నుంచి ఆ పనికి అలవాటు పడ్డాడు కాబట్టి అతను ఒంటరిగా ఖాళీగా ఉండలేడు అతను. మనం చెప్పినా కానీ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాడు, వద్దు అని చెప్పినా కానీ. మదర్ కూడా ఇంటి దగ్గరే మా ఉంటారా? అమ్మ వ్యవసాయం చేస్తుంది మా డాడీతో. మీ డాడీతోనే. ఇప్పుడు మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఒక అక్క. అక్క కొడుకేనా? తిను సొంత అక్క కొడుకే కదా. రసూల్ మేనమా దించాడు. మరి ఇంకో ఇద్దరు ఉన్నారు కదా మేనల్లుళ్ళు, అవునవును. వాళ్ళిద్దరిని దించాలని ఏం లేదా? అంటే ఒక అతను స్టడీలో బిజీగా ఉన్నాడా? ఇంకొక అతను చిన్న ఆయన అతను. ఆ చిన్న ఆయన కూడా తీసుకొస్తూ ఉంటారు కదా. లేదు, ఒక్కరు సరిపోతారులే. ఎందుకని? అవును, రసూల్కి ఎంత పేమెంట్ ఇస్తారా? పేమెంట్ అనేది నార్మల్గా ఇతనికి స్టడీ ప్రకారంగా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అట్లా ఉంటాయన్న. ఫ్యూచర్ కి ఫిక్స్డ్ డిపాజిట్ రేపటి కోసమా? రేపటి కోసం అన్ని చూసారు. కల్కి మూవీలో మీ రసూల్ని స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. మీరే తిప్పారు కదా అవన్నీ. అంటే మాకు ఎట్లా అనిపిస్తానంటే రసూలు 2 minutes 1 minute వేస్తాడు కదా. సో బయట వాళ్ళకి ఎట్లా అంటే అబ్బా రసూలు కల్కి మూవీలో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే ఇంకొక 5 minutes ఎక్కువ ఉంటాయి క్యారెక్టర్ అని మాకు అనిపిస్తుంది అట్లా. వాళ్ళు ఏమో రసూల్ ఉన్నాడు అనిపిస్తారు, మీరేమో ఇంకాస్త ఉంటే బాగుంటారు అనుకున్నారా? ఎందుకు తీసేద్దాం, ప్రభాస్ని తీసి మొత్తం రసూల్ పెట్టి నడిపించేద్దాం. అంత అవసరం లేదు మేడం, 5 minutes ఉన్నాయి సరిపోతుంది, ఇంకొక 3 minutes అట్లా క్యారెక్టర్ అన్నీ సరిపోతుంది. ఎన్ని 5 days ఎంతసేపు చేశారు కదా, 5 days షూటింగ్ అని విన్నాము. 5 daysలో 2-3 డైలాగ్స్ బయటకు వచ్చినాయి, మిగిలిన ఎడిటింగ్ లో పోయి ఉంటాయా? అంటే అక్కడ ఆ లొకేషన్ లో ఉంటాడు, కంటిన్యూగా మనం డైలాగ్ అయితే ఉండే కదా. ఓకే, లొకేషన్స్ లో ఉండడానికి ఆ 5 days షూటింగ్ అలా, 1 day ఏమో డబ్బింగ్. మీరే తిప్పారా హైదరాబాద్ కి? అటు మా టీం మెంబర్ అరవింద్ తీసుకెళ్ళాడు. ఫస్ట్ అయితే ఆడిషన్ కి మీరేనా? ఆడిషన్ కి మీరే తీసుకెళ్లారు. అక్కడ ఆడిషన్ కి వెళ్ళినప్పుడు చాలా మంది లైన్ లో అలా నుంచొని ఉంటారు, వాళ్ళని దాటి రసూల్కి వస్తుందని మీకు ఎలా నమ్మకం? అయితే మన సత్యం రెండెక్కలు మూవీ ప్రమోషన్ పర్పస్ నాగాశ్విన్ అన్న చిన్న అక్కడికి. సో ఆ టైంలో మన రసూలు అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వవా నీ మూవీలో అని చెప్పేసి అడిగినాగానే, సో అన్నకు థింక్ చేసుకున్నట్టున్నాడు ఈ క్యారెక్టర్ మనకు సెట్ అవుతుందని. నెక్స్ట్ డే వాళ్ళ అసిస్టెంట్ తోటి ఫోన్ చేపిస్తే నెక్స్ట్ డే నాది అయిపోయినాక నెక్స్ట్ డేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఆడిషన్ తీసుకున్నారు. మళ్ళీ కరెక్ట్ ఒక 10 days తర్వాత షూట్కి ఏమో రమ్మన్నారు. అంతే, ఇంకా సెట్ అయిపోయాడు కల్కికి. కల్కికి మీ ఓడు సెలెక్ట్ అయ్యాడు అనగానే మీ యొక్క రియాక్షన్ ఏంటి? హ్యాపీ, అంటే కొంచెం పెద్ద మూవీ కదా, ప్రభాస్ కదా అని చెప్పి కొంచెం హ్యాపీ. ఎంత పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ ఇచ్చారు మేడం. ఇచ్చారా? ఎంత వచ్చి ఉంటది అప్రాక్సిమేట్లీ? పర్ఫెక్ట్ అని ఏమి మీకు ఇబ్బంది అయితే చెప్పొద్దు కానీ అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చి ఉంటుంది? ఇచ్చారు, డైలీ 5 క్యారెక్టర్లు ఇచ్చారు. ఓకే, 5 days కాబట్టి సరిపోయింది. సో రసూల్, ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? భయం అనిపించలే ఎంతమంది యాక్టర్స్ తో? అలవాటు అయిపోయింది. ఒక విలన్ తో నీ క్యారెక్టర్, నీది డైలాగ్ ఉంటది కదా, ఆ విలన్ చూసినప్పుడు భయం అనిపించిందా? ఎందుకని? అట్టిగానే. అబ్బో, ఇంత ధైర్యం పిల్లోడికి ఎలాగొచ్చింది? మీరే చెప్పారా ఫస్ట్ నుంచి? లేదు, మనోడు ఇదే ఫీల్డ్ లో ఉంటుండు కాబట్టి ప్రతిదీ కొంచెం ఒక 5 years 6 years నుంచి ఇందులోనే ఉంటున్నానంటే ఆటోమేటిక్ అన్ని తెలిసిపోతుంది కదా. ఎన్నాళ్ళు అయింది ఇది స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్? 5 years అవుతుంది మేడం. 5 years అవుతుంది. 5 years స్ట్రగుల్ ఇదంతా. ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొలాప్స్ అయిపోయే మూమెంట్స్ ఉంటాయి, బాగా ఏడ్ చేసి, లేకపోతే మళ్ళీ ఈ రోజుతో ఇంకా అయిపోయిందేమో నా లైఫ్ అనుకునే మూమెంట్స్ ఉంటాయి. మీ లైఫ్ లో అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఏం చెప్పండి, 1-2. మనకు అప్పుడప్పుడు యూట్యూబ్ లో వ్యూవర్షిప్ చాలా తక్కువ వస్తుంది. అంటే మరి మనకి 1 million వ్యూస్ చూసిన వాళ్ళం ఒకటిసారి 1,15,000 ఇట్లా రావడం, నార్మల్గా మనకు ఏ వీడియో పెట్టినా కంటెంట్ బూస్ట్ అవ్వకపోవడం. సో దీని ద్వారా మనకి ఎప్పుడు అనిపిస్తానంటే యూట్యూబ్ అయిపోయింది, మనము టీమును మెయింటైన్ చేయలేం, ఫైనాన్షియల్ అందరినీ మెయింటైన్ చేయలేం అన్న ఒక చిన్న భయం కలుగుతుంది అప్పుడప్పుడు. సో అట్లా చాలా సార్లు ఫేస్ చేసిన ఈ యూట్యూబ్ లోనే. అదొకటి. యూట్యూబ్ గురించి మాత్రమే? యూట్యూబ్ గురించి అంటే మెయిన్ ఇదే కాదా మేడం, ఇప్పుడు యూట్యూబ్ లో మనకు మంచి పాపులారిటీ, మంచి రెవెన్యూ, ఎక్విప్మెంట్స్ అప్డేట్ చేసుకోవడం, ఎంతో కొంత అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఏమన్నా ఓటీటీ ఫిల్మ్ ట్రై చేయొచ్చు. సో అట్లా. సో రసూల్తో మీరు మంచిగా ఎలా ప్రిపేర్ చేయిస్తారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనేది చిన్న బిట్ ఇప్పుడు. అంటే చేయించాలా? చేయించండి మీరు. ఇది
మీ కెమెరా ఒక టాపిక్ అనుకొని ఎలా చెప్తే అతను ఎలా చేస్తాడు, చేయించాలి, మీరు ఎలా చెప్తారు, మీరు యాక్ట్ చేసి చూపించండి, అతను యాక్ట్ చేస్తాడు. అంటే చేపిల్లని కానీ నేను చెప్తే ఎట్లా అనేది చేయించండి, మీరు చేపిస్తారంట కదా. చెప్తాం మేడం. అయితే నార్మల్గా నాకు డైలాగ్ చెప్పేటప్పుడు మేము ఆ యాక్షన్లో చేసి చూపిస్తాం. మేము ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు ఒక డైలాగ్ తీసుకుందాం అంటే చాలా డైలాగ్ ఉన్నాయి కదా, ఏ డైలాగ్ చెప్పిన చేస్తున్నా నేను. నార్మల్గా మనోడు డైలాగ్ చెప్తుండగా మధ్యలో మేము ప్రాంప్టింగ్ ఇస్తాం, ఎడిటింగ్ లో కట్ చేసుకుంటాం. అది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒడ్ల కాడ బాగా చిన్న ఉన్నాడు మనోడు, ఒడ్డు కాడ ఓ అక్క కొడతాడా మీ వాడు, కొట్టుమని చూద్దాం అని ఇట్లా నార్మల్గా కొడుతున్నాక మధ్యలో దమ్ముంటే రమ్మని చూసుకుందాం అన్నాక మధ్యలో మనోడు ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు మీతో ఏమైతుంది అక్క అని అనగానే మనోడు అందుకుంటాడు దానిలో. అట్లా అంటే మధ్యలో కట్ సీన్. ఇప్పుడు అదే కదా ఇంటర్వ్యూలో కూడా అలాగే అందుకుంటున్నాడు. అదొకటి మనోడికి బాగా అలవాటు అంటే కొన్ని ఇప్పుడు అయితే కొంచెం అప్డేట్. ఒకటి చెప్తే మనం దానికి ఇంకా సాగదీయగలుగుతాడు మనోడు. సో అప్పుడు స్టార్టింగ్ లో ఎట్లున్నానంటే చెప్పింది మాత్రమే చెప్తాడు, కానీ గ్యాప్ ఇచ్చుకుంటే చెప్పడం అలవాటు చేసినాం. ఒకటి చెప్పినా నువ్వు అట్లా స్టక్ అయిపోయి ఉండాలి, మళ్ళీ ఒకటి చెప్పినా నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత మరి అదే ఫ్లోలో చెప్పాలని చెప్పేసి చెప్తాం. ఇలా ప్రాక్టీస్ చేయించారు. సో సత్తిగాని 2 ఎకరాల్లో మేము విన్నాము, మా బాబుకి ఇచ్చిన డైలాగ్ కంటే కొంచెం ఇంప్లిమెంట్ చేసి చెప్పాడని. అవి మీ డైలాగులు అందించారా, మీరే అందించారా? ఒకసారి చెప్పిద్దామా, ఒకసారి అది ఎలా చెప్పిస్తారా ఏంటో. అసలు అక్కడికి నువ్వు ఇప్పుడు నీకు డైలాగ్ ఏమి ఇచ్చారు వాళ్ళు, నీ యావ పోతే పొద్దులో తెచ్చుకుందాం మనం అన్నారు కదా, నువ్వు దాన్ని ఎట్లా చెప్తావు అంటే ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని. నీ యావ పోతే మనకు తెచ్చుకుంటే అలవాటే కదా, నీ ఆ మమ్మీ కాకపోతే ఇంకో మమ్మీ అని ఇట్లా ఎక్స్ట్రా యాడ్ చేసి ఓకేనా. చెప్పు ఒకసారి. ఫస్ట్ టైం ఒక మమ్మీని కొడుకు ఇంకొక మమ్మీని తెచ్చుకుందాంలే అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఎలాగో ఫాదర్ అయితే గనక అంటే ఫాదర్ గా అట్లా అనడం కొంచెం ఫన్నీగా ఫీల్ అవుతాడా. వాళ్ళ అమ్మ కూడా ఇట్లా అంటే వాళ్ళ అమ్మ కూడా దాన్ని సీరియస్ గా తీసుకోదు, నా కొడుకు గిట్ట అన్నాడు ఏందని చెప్పేసి నవ్వుకుంటారు, తీసుకోరు వాళ్ళు. సో అంత ఫన్నీగా ఈ పిల్లోడు ఏంటి మనకు అలవాటేలే నువ్వు కొట్టించుకోవడం ఆవిడ వెళ్ళిపోవడం అలాంటివి మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. డైలాగ్ రైటింగ్ అనేది కూడా మీకు చాలా బాగా వచ్చు కదా. ఎప్పుడు పెన్ను పెట్టి రాయలేదు, కానీ ఎక్కువ ఆన్ ది స్పాట్ లో అట్లా ఆ సిచ్యువేషన్ బట్టి క్రియేట్ చేసుకుంటుంటా. ఆ సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయిపోతూ ఉంటది. యాక్టింగ్ లోకి వెళ్ళాలని మీకు అనిపించలేదా? అంటే యాక్టింగ్ పైన స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండే నాకు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే నాకు నేను డైరెక్షన్ చేసుకోవడం, నాకు నేను కెమెరా తీసుకోవడం అంటే అది ఇంపాసిబుల్. సో మనం ఒక పర్సన్ ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే తర్వాత యాక్టింగ్ పైన చూద్దాంలే అన్న ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసిన నేను. సో అట్లా యాక్టింగ్ కంటే ఎక్కువ నాకు డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. అవునా? ఇప్పుడు మా కోసం చిన్న యాక్టింగ్ లాంటిది చిన్న డైలాగ్ చెప్పు. సో ఇప్పుడు ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే కష్టం మేడం. అదే ఆ డైలాగ్ నిమిషం మేడం. నేను అవతల పర్సన్ క్యారెక్టర్ చేసిన ఇన్వాల్వ్ అయినప్పుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు సో అక్కడ నేను అతను ఎట్లా చేయాలనేది నేను యాక్టింగ్ చేసి చూపించగలుగుతా, కానీ ఇప్పుడు ఇక్కడ మనం సడన్ గా చెప్పాలంటే నాకు కొంచెం తడబడుతుంది అన్నట్టు. అది సత్తిగాని 2 ఎకరాల్లో డైలాగ్ కూడా చెప్పలేమా? చెప్పొచ్చు మేడం, అది ఒకసారి చెప్పండి. అది కాకుండా ఇంకా నేను వేరే కూడా చెప్పగలుగుతా. చెప్పండి. నార్మల్ గా ఇప్పుడు మా దాంట్లో ఒకటి సిరీస్ నడుస్తుంది నార్మల్ గా ఇప్పుడు పొలం కాడ సీన్లు. సో పొలం కాడ ఏంటి అని అంటే నార్మల్ గా ఇద్దరికి అన్నదమ్ములకి 2 ఆరాన్లు 2 అన్నదమ్ములు ఒడ్ల కాడ లొల్లి అవుతుంది. సో అక్కడ తిరుపతి అన్న ఏం చేస్తాడనంటే ఒడ్డు చెక్తాడు మనవాడు, ఒడ్డు చెక్తే అలా భార్య ఉండే అలా బావ ఒడ్డు చెక్తాడు, ఇలా భర్తకి చెప్పుకుంటది ఈమె, మీ అన్న చూసినావా మొత్తం ఒడ్డు మొత్తం చెక్తుండు మనదని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. ఒడ్డు తెలియతక్కువ నీకు అంత తలకే ఉందారా, ఇంకా మీ అన్న మన ఒడ్డు మొత్తం దొక్కుతుండు, నువ్వు ఇట్లనే మాట్లాడుకుంటుండు, ఆయన మొత్తం చెప్పుకుంటూ పోతాడు, ఆయన తాడ రెండుకుంటూ ఏంది ఉన్న పువ్వు అంతా పోతుంది అని ఆయనతో భర్తను రెచ్చగొడుతుంది ఆ అమ్మాయి. రెచ్చగొట్టినప్పుడు నీ అమ్మ పోతే ఉంది, అరే బాగానే చెప్తారా కలుపుతావు గజం కలుపుతాడు, దాంతో ఏమన్నా బంగ్లాలు కడుతున్నాడు, నువ్వు దానికి ప్రతిదానికి సీరియస్ అవుతావు, నువ్వు లొల్లి ఎక్కడ లొల్లి పెట్టితే నువ్వు అని చెప్పేసి భార్య మీదకి అంటాడు. సో ఇట్లా భార్యలో ఎక్కువ పెట్టినప్పుడు మనోడు భార్య మీద ఇక దీంతో ఏమొర్రలు అని చెప్పేసి అన్న దగ్గరకు పోతాడు, అన్న ఇక ఒడ్డు గంతానని చెప్తావారా, అది నడవస్తా ఒడ్డు మీకెళ్ళి అని చెప్పేసి అన్న అంటాడు. అరే అన్న ఏమంటాడు, అరే బాగానే చెక్కిండు అరా నీ కింద గడ్డి తీసేవాడుతుంది, నీ పిల్ల మాట్లాడుకుని ఇక్కడ ఎగురుతున్నావు నువ్వు అరా అనగానే, అరే నా పిల్ల మాట్లాడిన కాదన్నా నువ్వు జక్క కన్నా అంటే అప్పుడు పిల్ల ఏమంటారంటే నువ్వు గనక ఎందుకు భయపడుతున్నావు, గట్టిగా మాట్లాడు, నువ్వు 50,000 50 దండ పెడదాం రేపు అని భార్య అంటూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ భార్య ఉంటుంది కదా, ఇదేమో బాగా మాట్లాడుతుంది, అవునే నీ నోరు బాగాలేస్తుందే, నీకే ఉన్నాయి ₹5 రూపాయలు చూపిస్తున్నావు, పిలిపించుకుందాం పా, లేకపోతే నీ పొలం నా పొలం ఇద్దరు పొలాలు బీడుందని
ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఆరాలంటది ఈమెతోటి. సో ఇట్లా ఈ కన్వర్జేషన్ అమ్మ వదిలితే మొత్తం ఎపిసోడ్ అంతా డైలాగ్స్ తో చెప్పేసేలా ఉన్నారు కదా. అంటే ఎంత మెమరీ పవర్ అసలు మీకు. మీ మెమరీ పవర్ రసలుగా వచ్చిందేమో. అంటే విలేజ్ లో మనం చూస్తుంటాం ఆ, మేడం. సో అవే ఇక్కడ ఆ లాంగ్వేజ్ మొత్తం అంతా అంటే కొన్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీ లాంగ్వేజ్ మాకు అర్థం కావట్లేదు అని కామెంట్స్ వస్తాయా? అవునా వచ్చినాయి, స్టార్టింగ్ లో వచ్చినాయి. వచ్చినాయి కదా. మరి అవి అర్థమయ్యేలాగా చేయడానికి ఏమైనా ఇంప్లిమెంట్స్ చేశారా? అంటే కొంచెం డైలాగ్ ఎట్లానంటే మన విలేజ్ లా మనం ఇట్లనే మాట్లాడతారు వీళ్ళు. ఉమ్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో ఎట్లా అర్థం కాదో ఉమ్, ఇక్కడ రియల్ లైఫ్ లో కూడా మాట్లాడేది అదే కాబట్టి అదే పెడతాం మేము. అర్థం కాకపోతే అర్థమయ్యేటోళ్ళు ఖచ్చితంగా ఈ విలేజ్ వాతావరణం పెరిగిన వాళ్ళకి మాత్రం అర్థం అవుతాయి. ఉమ్, ఇక కొంచెం సిటీ లైఫ్ లో అలవాటు పడ్డలకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఉమ్. సో అట్లా అంతే. అర్థం కాకపోయిన వాళ్ళు ఇంక మనం ఏం ఏం చేయలేం. చేయలేము ఇక. ఓకే. ఇప్పుడు మీరు బెస్ట్ కామెంట్స్ వర్స్ట్ కామెంట్స్ ఉంటాయి అవును. మన దాంట్లో. బెస్ట్ కామెంట్ ఏంటి, వర్స్ట్ కామెంట్ ఏంటి? బెస్ట్ కామెంట్ ఏంటి అని అంటే ఎక్కువ కామెంట్స్ ఎట్లా వస్తాయంటే మీరు యాస్టీస్ గా రియల్ లైఫ్ లో జరిగిన లాగానే చూపించారు, సహజంగా ఉంది అన్న కామెంట్కి నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఉమ్, ఇంకా కొన్ని ఎట్లా అంటే దీనిలో ఏముంది వీడియోలో నార్మలే కదా అని చెప్పేసి చూపిస్తారు. సో దానికి కొంచెం నేను వరస్ట్ లాగా ఫీల్ అవుతా. ఉమ్, అంటే ఎక్కువ మన దాంట్లో సహజత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. అంటే ఎవరైనా ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ అమెరికా అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఓల్డ్ డేస్ బాగా లైక్ చేస్తారు వాళ్ళు. ఉమ్, సో ఇప్పటికున్న ఓల్డ్ డేస్ని వర్క్ లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునవును. సో మన ఇప్పుడు సిటీ మన పల్లెటూరులో చిన్నప్పుడు మెదిలి పెద్ద ఏజ్ రాగానే సిటీలో బతుకుతారు చూసిన వాళ్ళకి ఈ వీడియోలు బాగా నచ్చుతాయి. ఉమ్, సో వాళ్ళ గురించి తీయాలనుకుంటాను నేను ఎక్కువ. ఉమ్, వాళ్ళకి కనెక్ట్ కావాలి. సో ఇంకొక 40-50 సంవత్సరాల తర్వాత ఉమ్, ఇప్పుడు మేము తీసే వీడియోలు ఇటువంటి కాన్సెప్ట్లు కానీ ఇటువంటి వాతావరణం కానీ ఇటువంటి మాటలు కానీ తర్వాత ఉండలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సిటీ కల్చర్కి ఎక్కువ అలవాటు పడ్డారు విలేజ్ కల్చర్ కంటే. సో అటు మన కల్చర్ కి ఎక్కువగా చూపించాలి, మన కల్చర్ ని ఎక్కువగా యూట్యూబ్ లో ఉంచాలి అని మీ తాపత్రయం. అవును. మ- అంటే ఇదే ఎందుకు చూపిలానంటే నాకు బడ్జెట్ లేకుండా నేను ఉన్న ప్లేస్లో నాకు ఇది అనుకూలంగా ఉన్నది కాబట్టి దీనిపైన ఫోకస్ అంతే. సో వాళ్ళకి కూడా పేమెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. మనోడికైతే ఫస్ట్ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం అంటే మీరే వాళ్ళకి చూస్తారు. ఎంత పేమెంట్ ఇస్తున్నా మనకు కూడా అంతే పేమెంట్. ఉహు. అంటే వాళ్ళతో పాటు ఇక మీనలుడు అని చెప్పేసి సపరేట్ ఏమి ఉండదు. సో వాళ్ళలాగానే ఇద్దరు కూడా సేమ్ పేమెంట్ ని మీరు ఎడ్యుకేషన్ కి వాడతారు. అంతే. అంతే కదా. సో మీకు పిల్లలు ఉన్నారా? లేరు మేడం. లేరు. ఉమ్. నెక్స్ట్ బాబుని పాప ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా యూట్యూబ్ ఛానల్ కి తీసుకొచ్చేస్తారు. అంటే ఆ ప్లానింగ్ ఏం లేదు మేడం. ఇంకా వచ్చిన దాన్ని బట్టి వచ్చింది. ఒకటి పెడతారు. ఉమ్. వచ్చింది అనుకో మంచిగా వ్యూస్ వస్తే కంటిన్యూ చేస్తారు, అవును. లేకపోతే ఉమ్. ఎడ్యుకేషన్ అనే చెప్తారా? అవును. ఓకే. సో మీ మమ్మీ మీ డాడీ మంచిగా మీరు పెద్ద యూట్యూబర్ అవుతున్నారు కదా, ఉమ్. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు ఏ తండ్రిని కానీ కొడుకు ఎదిగితే కొంచెం హ్యాపీగా ఉంటాడు కదా. ఆ, సో ఆ మన విషయంలో పేరెంట్స్ కి మొబైల్లో యూట్యూబర్ ఇవన్నీ తెలీదు. తెలియదు. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనీ అంతగా 6 months వరకు మనకు పేమెంట్ రాలేదు. అవును. ఆ టైంలో ఎందుకు వదిలే వేరే జాబ్ చేసుకో అని అనలేదా? అంటే మా వాళ్ళకి ఎట్లా అంటే నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయకుండా హాస్టల్లో ఉంటా అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. సో బిగ్ బజార్లో పనిచేసిన. ఈ ఎగ్జామ్స్ అయిపోయే టైంకి ఇటు నుంచి ఇటు హైదరాబాద్ పోతున్నాను అబద్ధం చెప్పిన మా వాళ్ళకి. సో అక్కడ బట్టల షాప్లో పని చేస్తుండే నీకు ఏం కావాలని చెప్పేసి మా వాళ్ళు ఆలోచిస్తే నాకు కెమెరా కావాలని అందుకే వచ్చిన ఇక్కడికి అని చెప్పేసి 3 months చేసిన. 3 months తర్వాత మేము డబ్బులు ఇస్తాం రారా అని అన్న తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన నేను. సో లేకపోతే ఇంకొక 3 months అక్కడనే వర్క్ చేసి ఆ పేమెంట్ తోటి కెమెరా తీసుకున్నాం అనే ఉద్దేశం ఉండే. ఓకే. సో మధ్యలోనే మా వాళ్ళకు 3 months చేయగానే మా వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తా అన్న తర్వాత ఇంటికి వచ్చాను నేను. సో అప్పుడు మా ఇచ్చారా? వాళ్ళు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు మా వాళ్ళు కొంచెం నమ్మడం మొదలు పెట్టారు. సరే ఏదో ప్రయత్నం చేస్తా ఉంటుంది చేయాలి అని సపోర్ట్ చేశారు మా వాళ్ళు. ఓకే. ఫస్ట్ నుంచి అయితే ఏ జాబ్ చేయడం కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలాంటి దాని మీద ఇంట్రెస్ట్ అయితే లేదు. స్టడీ మీద అంటే పాస్ అవ్వాలి, ఆ, ఫెయిల్ అవ్వకూడదు అందరితో పాటు మనం. ఓకే. మంచి యూట్యూబర్ గా మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు బయట నుంచి చాలా పిలుస్తూ ఉంటారు, లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ ఉంటాయి, ఉమ్, అలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా, అవును. అలాంటి వాటికి పిలిచారా? అంటే ఇంతవరకు నాకు ఏం రాలేదు. ఆ, సో ఎందుకంటే మా ఛానల్ పబ్లిక్ ఎక్కువ తెలుసు. ఆ, కాకపోతే ఈ పబ్లిక్లో వ్యూవర్స్కి ఎక్కువ తెలుసు. కానీ ఇట్లా ఈ టెక్నికల్గా ఈ అవార్డులు వీళ్ళు ఇచ్చే అంతవరకు మనది రీచ్ అవ్వలేదు. అవునా? అవునవును. ఆ, అంటే చూస్తుండవచ్చు కాకపోతే మా కాంటాక్ట్ నెంబర్ కానీ అవి వాళ్ళకి తెలియలేకపోవచ్చు. మరి పెట్టాలనుకోవట్లేదా మీరు? అంటే మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. మనకు వాళ్ళు అవార్డులు అవన్నీ తీసుకొని మనం ఏం చేస్తాం, మన పని మనం చేసుకుంటే అయిపోతుంది అన్న ఉద్దేశం ఉంది. ఓకే. కొన్నిసార్లు మనం ఇన్స్టాలో మీరు అంతా టీంని అరేంజ్ చేసి కెమెరాలు తెచ్చుకొని మంచి కాన్సెప్ట్ రాసుకొని ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. చాలా టేక్స్ చేసి ఎడిటింగ్ చేసి thumbnail పెట్టి వదులుతారు. కొంతమంది జస్ట్ రీల్తోనే
చిన్న ఒక డైలాగ్తో ఫేమస్ అయిపోతూ ఉంటారు. అలాంటివి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఆ ఫేమ్ ఎప్పటికీ శాశ్వతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఒక కంటెంట్ క్రియేటర్కి ఎన్ని రోజులకున్నా కొంచెం ఒక ధైర్యం, ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. అదే రీల్ తోటి అయ్యే వాళ్ళకి అంటే నేను వాళ్ళని తక్కువ అంచనా ఇవ్వట్లేదు, అది కూడా టాలెంటే. కాకపోతే అది కంటిన్యూటీ ఉండకపోవచ్చు, ఆ ఫేమ్ కంటిన్యూటీ ఉండకపోవచ్చు అన్నది నా ఉద్దేశం. ఓకే. సో మీరైతే ఫస్ట్ మీ డెస్టినీకి ఒక పాత్ వేసుకుంటున్నారు ఇదంతా కలిపి. వీళ్ళందరితో ఒక మూవీ చేయాలి, ఆ మూవీ ద్వారా మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్తారు. యూట్యూబ్ కాకుండా మీకు ఇంకేదన్నా ప్రొఫెషనల్ ఉందా? ఏం లేదు మేడం, ఇది ఒక ఇది ఒకటేనా? ఫిల్మ్ మేకింగ్, వీటిపైన ఇంట్రెస్ట్. వీటిపైన ఒకవేళ యూట్యూబ్ సరే మంచి ఆపర్చునిటీ వచ్చింది, యూట్యూబ్ ని కొంచెం పక్కన పెడదాం అని థాట్ వస్తే ఎవరికి అప్ చెప్తారు ఇదంతా బాధ్యతలు? మా టీం మెంబర్స్ 2-3 ఉన్నారు టెక్నికల్ వర్క్స్, వాళ్ళకి అప్ చెప్పేస్తారు. కాన్సెప్ట్ వాళ్ళందరూ చేయగలరా? చేయగలుగుతారు. ఓకే. సో ఆల్మోస్ట్ నాకు ఒక్కరికి ఛాన్స్ వచ్చినా టెక్నికల్ గా నాకు వీళ్ళందరూ అవసరమే ఉంటుంది. సో ఇంకో కొంతమంది టీంని తీసుకుని యూట్యూబ్కి ఒక టీంని బిల్డ్ చేయాలి, సినిమా పర్పస్ ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, అలా థాట్స్ ఉన్నాయి మీకు? అలా థాట్స్ ఉన్నాయి. సూపర్ సూపర్. మీ యొక్క థాట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ అవ్వాలి. రసూల్ లాంటి ఆణిముత్యాలను ఇంకా బయటికి తీసుకొచ్చి యాజ్ ఎ ఫాదర్గా మీరు ప్రతి ఒక్క చోటకి తిప్పి, చాలా పేరెంట్స్ కూడా అంత చేయరేమో, అలా తిప్పి ఛాన్సులు ఇప్పించి తనకు ఒక మంచి రికగ్నిషన్, పాన్ వరల్డ్ మూవీలో మంచి రోల్ ఇప్పించారంటే అది మీ వల్లే పాసిబిలిటీ అయింది. సో అలాంటి చాలామంది యాక్టర్స్ని వాళ్ళ యొక్క ప్యాషన్ అందరినీ బయటికి తీసుకురావాలని, మీకు కూడా మంచి డైరెక్టర్గా మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.